ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ జీవోను విడుదల చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలకు 15% రిజర్వేషన్లు అధికారికంగా అమలులోకి రానున్నాయి. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజెట్ కూడా విడుదల చేశారు. ఎస్సీలో ఉన్న మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరినట్టు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ జీవోను విడుదల చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఇవాళ నుంచి తెలంగాణకి ఎస్సీ వర్గీకరణ ఇటీవల ప్రభుత్వం ఏదైతే శ్రేణి వస్తారు దాన్ని అసెంబ్లీలో ఆమోదం చేశారు. దానికి సంబంధించి అంటే 3 కేటగిరీలుగా దీన్ని విభజించారు. విభజించడానికి సంబంధించి ఏ అంటే కులాలు ఇటు సామాజిక వర్గాలకు సంబంధించి ఎస్సీ, మాదిగా, మాల ఉపకులాలు చేస్తాం 59 కులాలకు సంబంధించి ఇందులో మెన్షన్ చేశారు. అందులో అంటే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చేవారిలో భేటీ కాబోతుంది. క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయి ఈ జియో దీనికి సంబంధించిన ఆ కాపీతో పాటు అందులో ఉన్నటువంటి పొందుపరిచిన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో జియోలో అమలు చేయబోయేటువంటి ఏ రంగంలో విద్య, ఇటు ఉపాధి రంగంలో రిజర్వేషన్లు, ఇటు ఉద్యోగాలకు సంబంధించి ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దీన్ని సంబంధించిన గైడ్ లైన్స్ కూడా పొందుపరిచి తొలి ప్రతిని సీఎం రేవంత్ రెడ్డికి సిగరెట్లు ఇవ్వబోతున్నారు. కొద్దిసేపట్లో కార్యక్రమం ఉండబోతుంది. అయితే మెయిన్ గా ఈ ఎస్సీ వర్గీకరణ తీసుకుంటే 3 భాగాలుగా విభజించారు. మొత్తం 15% రిజర్వేషన్లు. అయితే నిన్న కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల చేసిన తెలంగాణలో 17% ఎస్సీలు ఉన్నారు. ఆ మేరకు కూడా పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుందని కూడా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 15% రిజర్వేషన్ అమలవుతున్నాయి. అయితే ఈ రిజర్వేషన్ల ప్రకారం తీసుకుంటే మొదటి గ్రూప్ లో ఉన్న వారికి 3 కేటగిరీల్లో మొదటి గ్రూప్ లో ఉన్న వారికి 1% వర్తిస్తుందని పేర్కొన్నారు. రెండో గ్రూప్ లో ఉన్న వారికి, గ్రూప్ బి లో ఉన్న వారికి 9% రిజర్వేషన్లు, మూడో గ్రూప్ లో ఉన్న వారికి 5% వర్తిస్తుందని ఇందులో పేర్కొన్నారు. అయితే మెయిన్ గా ఈ వర్గీకరణకు సంబంధించి ఇటీవల తెలంగాణలో ఎస్సీ శాతానికి సంబంధించి ఆ మేరకు ఉంటుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నప్పటికీ కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించిన తొలి ప్రతిని రేవంత్ రెడ్డికి అందిస్తారు. అందించిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ తో కూడిన జీవోను ప్రభుత్వం విడుదల చేయడం. శ్రీకాంత్, అయితే విభిన్న గ్రూపులకు రిజర్వేషన్లను సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? ఇప్పటికే ఎందుకంటే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతుందని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుందని చెప్తుంది. ఎందుకంటే కొన్ని ఉపకులాలకు సంబంధించి అభ్యంతరాలు ఇచ్చినప్పటికీ దీన్ని ఇప్పటికి నేతృత్వంలో కమిటీ అది దఫాలుగా క్యాబినెట్ సబ్ కమిటీతో పాటు దీన్ని చర్చించి వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అంటే ఏ సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికంత అనేది నినాదంతో ప్రభుత్వం వెళ్తున్న నేపథ్యంలో ఆయా మేరకు ఆ కులాలకు సంబంధించిన వారికి విద్యా రంగంలో కావచ్చు, ఇటు ఉపాధి కల్పించేందుకు ఉద్యోగాల్లో సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, ఆ మేరకు వారికి అవకాశం ఉండాలనేది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశంగా కనిపించింది. ఎప్పుడు చెప్తూ వస్తుంది ఈ నేపథ్యంలో
ఈ రోజు దీనికి సంబంధించి రిజర్వేషన్లు ఆయా ఉపకులాలు ఏదైతే 3 విభాగాలుగా విభజించిందో 3 భాగాలుగా గ్రూప్ 1, 2, 3 ఈ 3 భాగాలకు సంబంధించి ఆ మేరకు వారికి విద్యారంగంలో కావచ్చు, ఇప్పుడు ఉద్యోగాల్లో కావచ్చు వారికి అవకాశం కల్పించేందుకు అయితే ప్రభుత్వం సిద్ధమైంది. కొద్దిసేపటి నుండి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే రాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.